మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాయన. ఈ 5 నెలలు కూడా ప్రభు నీ రెక్కల కింద కాచి కాపాడి ఆఖరి దినము నాయన బైబిల్ స్టడీకి నాయన ప్రభు చేరువచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాయన. రాబోచిన బిడ్డలందరినీ ప్రభు నీ కృప మీ దయగలను ప్రభస్థలకు అప్పగిస్తున్నాయన. ఆరాధన ప్రారంభించుకొని చుండగా తండ్రి, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీదనైనా ఆసీనుడున్న మా దేవుడు గనుక తండ్రి, స్తుతి యాగం అర్పించేవాడు ప్రభా, నేను మహింపరుస్తున్నాడు కనుక ప్రతి కృప మీరు మాకు అనుగ్రహించిన మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాయన. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా యథార్థముగా ఆరాధించవలను ప్రభా సెలవిస్తున్న మా దేవుడు కనుక తండ్రి ప్రభా, అట్టి ఆరాధన మీకు చెల్లిస్తుండగా ఆరాధిస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి, వాడుకోండి. అంతరంగంలో మీకు ఇష్టమైన స్థితి చెల్లించే కృపను ప్రభా అనుగ్రహించమని మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఆరాధన అలాగే తండ్రి నాయన ప్రభా వాక్యపరిచే సమస్తము నాయన మీ కృపగల నష్టాలకు అప్పగిస్తూ మీరే నడిపించి నాయన మీ ఆత్మచేతనికి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సమ్మతిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సమ్మతిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను.
నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాతో నివా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎత్తుకొని పోవును. అవును తండ్రి, నిరంతరము నడిపించును, మరల వచ్చి ఎత్తుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా, హల్లెలూయా. నిస్సాగిద యేసునితో అనే పాట పాడుకుందాం. నిస్సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిస్సాగిద యేసునితో జీవిత కాలమంతా, యేసుతో నడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, అనుకువలె సాగేదా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన, తండ్రియే విడచిన, తల్లియే మరచిన, తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువుల్ వెంటాడినను, వెనుక శత్రువుల్ వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. మరణ శాసనం హెచ్చించినను, మరణ శాసనం హెచ్చించినను, సింహపు బోనులో నన్ను వేసిన, సింహపు బోనులో నన్ను వేసిన,
దానియేల్ వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫను వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకే హత సాక్షిగా మారినా క్రీస్తుకే హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగా నే వెళ్ళేదా పరమున చేరగా నే వెళ్ళేదా హనోకు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుకే హత సాక్షిగా మారినా క్రీస్తుకే హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా హల్లెలూయా ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడుడి అన్నావు ప్రభా. అవును తండ్రి, మీరు మమ్మల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవుడవు ప్రభా నాయన. నీతో నడువుటకు ప్రభా, అవును తండ్రి, నీతో గడుపుటకు ప్రభా, నీతో నిత్యము ఉండుటకు ప్రభా నువ్వు మమ్మల్ని పిలిచిన దేవుడవు ప్రభా. అవును తండ్రి నాయన నీకు స్తోత్రం తండ్రి. నువ్వు నిరంతరము నడిపించే దేవుడవు ప్రభా నాయన. నీవు నిత్య నివాసివి ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి. చేయి విడువని దేవుడవు ప్రభా నీకు స్తోత్రం తండ్రి. శ్రమలో నాయన, హింసలో ప్రభా నాయన, అవును తండ్రి, ఇబ్బంది ఇరుకైన పరిస్థితుల్లో ప్రభా నాయన, అవును తండ్రి, నీ ప్రేమ నుండి ఏది కూడా ఎడబాప లేదు ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి. నీ ప్రేమ తండ్రి శాశ్వతమైనది ప్రభా నాయన. అవును తండ్రి, మమ్మల్ని నిత్యము నడిపించినది అయినది ప్రభా. అవును తండ్రి, మేము కూడా తండ్రి నాయన నిన్ను అలాగున ప్రేమించుటకు ప్రభా. అవును తండ్రి, మా ముందు మా భక్తులు ప్రభా, అవును తండ్రి, ఎంతో మంది భక్తులు ప్రభా నాయన, అవును తండ్రి నాయన నీతో ప్రభా నడిచి ప్రభా నాయన, అవును తండ్రి, మహిమలో చేరి ఉన్నారు ప్రభా నాయన. అవును తండ్రి, ఈ దినం అడుగుచున్నాం తండ్రి, అట్టి తీర్మానంతో ప్రభా, అవును తండ్రి,
మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరలా ఒక్కసారి ప్రభా నాయన మా పిలుపును ప్రభా అవును తండ్రి మేము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవడానికి తండ్రి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి మేము పడిపోకుండా తండ్రి ప్రభా అవును తండ్రి మేము జాగ్రత్తగా నాయన నిలబడుటకు కావలసిన శక్తిని ప్రభా ఈ దినం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభా నాయన. నువ్వు అంతము వరకు నడిపించే దేవుడవు తండ్రి నాయన. నువ్వు చేయి విడవని దేవుడవు గనుక నాయన నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. ఇటర్నల్ లైఫ్ ని ప్రభా నాయన ఇవ్వటకు వచ్చిన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు ప్రభా. మా ప్రతి అవసరమును తీర్చే దేవుడవు ప్రభా. మాకు కావలసిన సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభా నాయన. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభా మా ఎడల మీ కృప అంత అధికముగా ఉన్నది ప్రభా. నీకు స్తోత్రం తండ్రి నాయన. నువ్వు స్తుతులకు పాత్రుడవు తండ్రి. స్తోత్రార్హుడవు ప్రభా నాయన. మా స్తుతుల పైన మీరు నివాసము చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన. నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా నీకు వందనాలు. నీకే మహిమ తండ్రి. ఘనత ప్రభావములు చెల్లించుచున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి మీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. మా స్తుతులు నీకే ప్రభా నాయన. మా హృదయం నీ వైపు త్రిప్పుచున్నాము తండ్రి ప్రభా. అవును తండ్రి ఈ లోకంలోనిది ఏది కూడా మేము ఆశించొద్దు ప్రభా. ఆకాశమందు ప్రభా నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా నాయన. అవును తండ్రి నీవే మా స్వాస్థ్యము ప్రభా. నీవే మా భాగమైనావు ప్రభా నాయన. అవును తండ్రి సెలవిచ్చుచున్న దేవుడవు ప్రభా నాయన. భయపడకు అన్నావు తండ్రి ప్రభా. నేనే నీ కేడెంనన్నావు తండ్రి. నీ బహుమానం అత్యధికమవునన్నావు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు ప్రభా. నీకు ఎవరు తండ్రి నాయన సరిపోల్చలేము ప్రభా నాయన. నువ్వు 10,000లో అతి సుందరుడవు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం యేసురాజా. హల్లెలూయా. ప్రతి ఒక్కరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా తండ్రి ప్రభా. మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. తల్లి వలె ప్రేమించే దేవుడు, తండ్రి వలె ఆదరించే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. ఆదరణ కర్తవైన నడిపించుచున్న దేవుడవు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మాలో ఉన్నవాడవు తండ్రి. మాతో ఉన్నవాడవు ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా నాయన. నీవు మాకుండగా తండ్రి ప్రభా. అవును తండ్రి మేము దేనికి కూడా ప్రభా భయపడము తండ్రి నాయన. నీవే మా వెలుగు, మా రక్షణ తండ్రి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం యేసురాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును. వైద్యునిలా స్వస్థపరచును. కలవర పడినే కొండల వైపు కన్నులెత్తుదునా. కలవర పడినే కొండల వైపు కన్నులెత్తుదునా. నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా. అవును తండ్రి. సహాయము నీవేగా, నా యేసు నా రాజా. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా స్వస్థపరచును. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా
వైద్యునిలా స్వస్థపరచును వైద్యునిలా స్వస్థపరచును జీవించుచున్నది నేను కాను జీవించు క్రీస్తే జీవించుచున్నది నేను కాను జీవించు క్రీస్తే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును తల్లి వలె ప్రేమించును తండ్రి వలె పోషించును కాపరి వలె నడిపించును వైద్యునిలా స్వస్థపరచును వైద్యునిలా స్వస్థపరచును నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో. అవును తండ్రి ప్రభా, నీవే ప్రభా ప్రతి అవసరమును తీర్చే దేవుడవు తండ్రి. అవును తండ్రి, కలవరపడి తండ్రి ప్రభా మా ముందున్న కొండల వైపు ప్రభా మేము కన్నులెత్తినను మాకు సహాయము ప్రభా నీ నుంచి వస్తుంది తండ్రి. అవును దేవా ప్రభా మాకేమీ కనబడకపోయినను తండ్రి, యోబు సెలవిచ్చినట్టు యోబు గ్రంథంలో మీరు మాతో మాట్లాడినట్టు తండ్రి, నా దేవుడు ఎటు చూచినను కనబడట్లేదు కానీ ప్రభా మా దేవా నీవు కనబడిని మార్గములలో పనిచేసే దేవుడు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో ప్రభా మా దేవా ప్రతి పనిని ప్రభా మా దేవా నీవు సమకూర్చి చేసే దేవుడు తండ్రి. మేమైతే ఖాళీగా ఉండొచ్చేమో కానీ ప్రభా నీవెప్పుడు ప్రభా మా కోసం పనిచేసే దేవుడు తండ్రి. నీవెప్పుడు ప్రభా మా మార్గములను సరళము చేసే దేవుడు తండ్రి. ప్రభా మా దేవా నీ నుంచి ప్రభా మా దేవా మా కన్నులు తొలగిపోయింటే మమ్మల్ని క్షమించండి ప్రభా. యెహోవా ఈరేగా ప్రభా మా దేవా మిమ్మల్ని మేము చూడట్లేదేమో తండ్రి, క్షమించండి తండ్రి. ప్రభా ప్రతి అవసరమును తగిన సమయంలో ప్రభా నీవు దయచేసే దేవుడు తండ్రి. అయితే దేవా ప్రభా మాకు ఈ సమయంలో తండ్రి ప్రభా నీ ఆనందమును, రక్షణ ఆనందమును మరి ఒక్కసారి మాలో నింపమని కోరుచున్నాం తండ్రి. ప్రభా సహాయం చేయండి తండ్రి. ఈ లోకపు పరిస్థితులను తండ్రి ప్రభా మా దేవా ఈ జీవితంలో ప్రభా మా దేవా ఈ భూలోకంలోని జీవితంలో మేము అలసిపోయినాము తండ్రి. మాకు ఆనందము కావాలి తండ్రి, నీలో ఉన్న ఆనందము శాశ్వతమైన ఆనందము కావాలి తండ్రి. ప్రభా మా దేవా మేము పాడుచుండగా ప్రభా మమ్మల్ని నింపండి తండ్రి. ఆనంద తైలాభిషేకముతో మరి ఒకసారి అభిషేకించమని కోరుచున్నాం తండ్రి. సహాయం చేయండి, ముట్టండి దేవా, కనికరించండి తండ్రి. ప్రభా మా దేవా ప్రతి ఒక్కరిని ఈ సమయంలో మీరు దర్శించమని కోరుచున్నాం తండ్రి. మీ సన్నిధి ప్రభా మా దేవా టాంజిబుల్ ప్రెజెన్స్ని తండ్రి ప్రభా మేము అనుభవించుటకు సహాయం చేయండి. మా స్పిరిచువల్ సెన్సెస్ని ప్రభా, ఆత్మీయమైన కన్నులను ప్రభా మా దేవా, ఆత్మీయమైన ప్రభా మా దేవ సెన్సెస్ని మీరు ఓపెన్ చేయమని కోరుచున్నాం. ఈ సమయంలో ప్రభా మా దేవా మాతో మాట్లాడండి, మమ్మల్ని నింపండి తండ్రి, కనికరించండి తండ్రి. సహాయం చేయండి ప్రభా మా దేవా, సహాయం చేయండి. అందరం కలిసి ఆనంద తైలాభిషేకం అనే పాట పాడుకుందాం. ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా, పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా. నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా, నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. ఎండిన
ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా ఎండిన ఎముకలు జీవింపజేయుము ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా అరణ్య భూమిని ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా. అవును తండ్రి, అరణ్యము లాంటి మా జీవితాన్ని ఫలింపజేయండి తండ్రి, ఫలింపజేయుము ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా యవ్వనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. yes lord పాదం యవ్వనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా 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 నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము ఆత్మస్వరూపుడా. అవును తండ్రి ప్రభువా మా దేవా, ఒక ఆనంద తైలాభిషేకమును దయచేయండి తండ్రి. సికే స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి ప్రభా, స్తోత్రము స్తోత్రము తండ్రి ప్రభా. దేవుని స్తుతిద్దాం, అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఈ సమయంలో ఆయన నింపాలని ఆశపడుచున్నాడు, ఆయన నింపాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా తండ్రి. హోరియా రకసబరాల రకసబర. స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. హోరకోసి జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తోత్రము తండ్రి ప్రభా మా దేవా. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా మా దేవా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. మా ప్రేమ పూర్ణుడా నీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. హల్లెలూయా తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము.
ఓరిలి రకసబా కోరిలి రకసబరాన స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ లార్డ్ ఫాదర్ లార్డ్. నీ ప్రభా మా దేవా నీ సన్నిధి కొరకే వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా కోరే అసబి కరుడై గిరిగల్ రకసబ కోరిలి రకసబరాన. జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఓ కిరిలి రిగిజుబా రకసబరాన ఈ కోజుబర్ అల్లా రక స్తోత్రము స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా ప్రభా మా దేవా నీ సన్నిధి కొరకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నీకే స్తోత్రాలు దేవా ప్రభా మా దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని నింపండి దేవా పరిశుద్ధాత్ముడని మమ్మల్ని నింపండి తండ్రి. పరిశుద్ధాత్ముడ మమ్మల్ని నింపండి తండ్రి. ఆత్మస్వరూపుడా ప్రభా మా ఆత్మను ప్రభా రక్షించండి. మా ఆత్మను రెన్యూ చేయండి ప్రభా మా దేవా నీకే స్తోత్రాలు నీకే స్తోత్రాలు తండ్రి. Hallelujah, hallelujah, hallelujah. Oh Jesus, thank you Father, thank you Master Lord Father. Thank you Jesus Father Lord. దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. ఎవరు మౌనంగా ఉండద్దు. Everybody ask God. Just open your mouth, Lord will fill you. Somebody is going to receive the Holy Spirit today. Just open your mouth. మీ నోరు తెరవండి. దేవుడు పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించున్నాడు. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ అవుట్. లార్డ్ Jesus, thank you Master Lord. Thank you Jesus Lord Father. Hallelujah తండ్రి. Hallelujah తండ్రి ప్రభా మా దేవా ప్రతి అడ్డంకిని యేసు నామములో తొలగించండి తండ్రి ప్రభా. ప్రతి అడ్డంకిని యేసు నామములో తొలగించండి తండ్రి ప్రభా మా దేవా మీరే నింపండి దేవా. కనికరించండి తండ్రి. ఓరే రకసబారోలే రకసబరా. స్తోత్రము దేవా. పరిశుద్ధుడానికే స్తోత్రాలు. పరమాత్ముడానికే స్తోత్రాలు తండ్రి. ఆత్మస్వరూపుడానికే స్తోత్రాలు తండ్రి ప్రభా. సైన్యములకు అధిపతి యొక్క దేవానికే స్తోత్రాలు తండ్రి. నీకే స్తోత్రాలు. మహోన్నతానికే స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించువాడానికే స్తోత్రాలు. ఓ లార్డ్ ఆఫ్ ఫాదర్ హల్లెలూయా తండ్రి ప్రభా. హల్లెలూయా స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఓ జీసస్, థ్యాంక్ యూ ఓ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ సుహూర హర్రకస్సబా. Thank you Jesus, thank you Father, thank you Lord, thank you Master, thank you Father Lord, thank you Jesus Father Lord. Hallelujah తండ్రి. ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా. మళ్ళీ ఒకసారి. ఆత్మస్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా. దేవుడు ఆత్మస్వరూపి అన్నాడు. మమ్మల్ని నింపాలని ఆశపడుచున్నాడు. పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా పరిశుద్ధాత్ముడా నా ప్రాణనాథుడా. ఎస్ లార్డ్ ఆఫ్ ఫాదర్, మా ప్రాణనాథుడు నీవే తండ్రి. మా ప్రాణము నీలో దాచబడి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా తండ్రి. స్తోత్రము తండ్రి. ఓ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. సమయంలో ప్రభా మీ సన్నిధిని మాకు చూపించినందుకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి ప్రభా. మా దేవ కనికరము కలిగిన దేవుడవు తండ్రి. అడిగిన వారికి ఇచ్చే దేవుడవు తండ్రి. వెదకిన వారికి దొరికేవాడవు తండ్రి. నేను అడిగిన వారికి నిశ్చయముగా ప్రభా మా దేవ పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడవు. నీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. హల్లెలూయా ప్రభు. ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా మా దేవ మిగిలిన సమయం మీ చేతులకు అప్పగించుకోండి. నీ సన్నిధి మా మధ్యలో ఉన్నది కనుక తండ్రి భయముతో వణుకుతో ప్రభా మా దేవ ప్రభా మేము వాక్యమును వినుటకు తండ్రి మా కన్నులు మా హృదయము ప్రభా మా దేవ మా చెవులు మీరు తెరిచి సున్నతి చేసి ప్రభా మా మధ్యలో ఉండమని మీరే అధ్యక్షత వహించి నడిపించమని తండ్రి. నిలబడి సేవకుని ప్రభా మీరు బలపరచండి, వాడుకోండి తండ్రి. శరీరము బలహీనమైన ప్రభా మా దేవ ఆత్మలో బలము దయచేయండి తండ్రి ప్రభా మా దేవ. మరి ఒక నూతనమైన
అభిషేకమును దయచేసి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మందిరం చిన్న రిపేర్స్ ఉన్నాయి, అన్నీ కూడా మరి చేయటానికి మరి ఓనర్స్ సిద్ధపడుతున్నారు కనుక వారి ప్రతి అవసరత దేవుడు తీర్చులాగున వాళ్ళందరూ కూడా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా పాస్టర్ ఆండ్రూస్ కుమార్ గారు రేపటి నుంచి వారి యొక్క మందిరం కూడా గ్రౌండ్ వర్క్ అంతా కూడా మరి ఏర్పరచుకుంటున్నారు. నూతన మందిరం కట్టడం కొరకు ప్రార్థనలో సంఘంలో చెప్పండి, మా కొరకు ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్ అడిగిన దాకా వారి సంఘం కొరకు కూడా ప్రార్థన చేయండి. జెరూసలేం రివైవల్ చర్చి వాళ్ళ సంఘం పేరు, యెరూషలేము ఉజ్జీవ సంఘం. వారు రేపటి దినాల నుంచి మరి మందిర పని ప్రారంభిస్తున్నారు. దేవుడు చక్కగా మంచి వాతావరణం ఇచ్చి ఆర్థికంగా ప్రతి అవసరం తీర్చబడేలాగిన మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ప్రభు 5 నెలలు కూడా కరుణించి కాపాడి ఆఖరి దినమందు దేవునికి సన్నిధిలో దేవుని స్తుతించే కృపను అనుగ్రహించినందుకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన దేవునికే చెల్లునుగాక. ఏమంటున్నారు? అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఇని వినపడినట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సాయంకాలం దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ లేఖనం ప్రభు మేము చదువుకుని ధ్యానం చేయించుండగా మీ లేఖనం ఎందుకు ప్రభు నిత్య జీవము కలదు అని సెలవిచ్చావు గనుక తండ్రి ప్రభు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చుచుండగా గొర్రెపిల్ల స్వరము నాయన ప్రభు వినబోచుండగా నాయన ప్రభు తండ్రి మా ప్రాణాత్మలు నాయన ప్రభు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభు. మాతో మాట్లాడండి. మీరు మంచి బోధకుడు నాయన. లేఖనము నాయన గ్రహించినట్టుగా ప్రభు మా మనస్సు నాయన ప్రభు మీరు తెరువమని, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించే హృదయం ప్రభు మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు
వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా వెలిగించినావు. హల్లెలూయా. మానవుని ఆత్మ, నరుడి యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. దీపము. ఆ దీపమును వెలిగించేవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. భక్తులు పాడతాడు కదండి, నా దీపము వెలిగించేవాడు, నా చీకటినైనా వెలుగుగా చేయువాడు ఆయనే అని భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనం యొక్క అధ్యాయంకి సారాంశం ఏంటంటే, దేవుడే మన సహాయకుడు. కీర్తనాకారుడు అంటాడు కదండి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ము, రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. ఎవరిని ఆశ్రయించడం ఏంటండి? యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకునేటువంటి వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుని ఇర్మియా 17 అధ్యాయాలు మనం చదువుతాం. నరులను ఇప్పుడు కూడా ఆశ్రయము చేసుకొనకుడు. స్నేహం అన్నీ మంచిదే, కానీ దేవుని కంటే కూడా మాకు ఈ వ్యక్తి దేవుళ్ళు అంటువారు, లేకపోతే వాళ్ళు మాకు దేవునితో సమానం అంటూ ఉంటారు. అది ఎప్పుడు కూడా ఆయనతో మనం ఎవరిని కూడా సరిపోల్చలేం. ఏ పరిస్థితులైనా ఏ కాలములైనా సరే ఆయనతో మనం ఎవరిని కూడా పోల్చలేము. మనుషులు మెచ్చుకుంటారు, అదే తర్వాత తృణీకరిస్తూ. ఎంత మెచ్చుకుంటారో అంత ప్రమాదం ఉంటుంది. అవునా కదండి? ఎంత మెచ్చుకుంటారో అంత ప్రమాదం కూడా ఉంటుంది. అది దేవుడు అంటాడు, నన్ను గణపరిచేవారు నేను గణపరచుదు. నువ్వు దేవుని గణపరిచి ఏ స్థితిలో అయినప్పటికీ కూడా నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు తగిన కాలం ముందు నిన్ను గణపరుస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. అబ్రహాము దేవుని గణపరిచాడు కనుకనే అబ్రహాం పేరులో లేకుండా ఏ దినము కూడా ఎక్కడ కూడా ఏ వాక్య పరిచయం జరగదు. అబ్రహామును మాదిరిగా తీసుకోకుండా విశ్వాసానికి కానీ ఏ మాట వాడినప్పటికీ కూడా మన యొక్క విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాము పేరెత్తకుండా ఏ సేవకుడు కానీ ఎవరు కూడా ఆ మాటను ముగించలేరు. ఎందుకంటే ఆయన అబ్రహాము దేవుడైన. ఇక్కడ ఆ సహాయం చేసే దేవుని గురించి యెషయా గ్రంథం మనం చదివితే, యెషయా గ్రంథం మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 66. 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే కనుక ఉజ్జియా, యోతాము, ఆహాజు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారి దినాల్లో ఈ యొక్క యూదాను గూర్చియు దేవుని జనాంగాన్ని గురించి ఈ యొక్క ఆమోజు కుమారుడైనటువంటి యెషయాకు యెషయా కలిగినటువంటి దర్శనము, దర్శన గ్రంథము. దర్శనం అంటే ఏంటంటే, దర్శనం పొందుకున్నటువంటి వ్యక్తి తన సేవను ముగించవచ్చు, కానీ ఆ దర్శనం ఎప్పుడు కూడా చచ్చిపోదు. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఉన్నంతకాలం అది ఉన్నదనుకుని కొందరు భ్రమపడుతూ ఉంటారు. కాదు. ప్రార్థన కూడా అంతే. వారు ప్రార్థన చేస్తారు, వారి జీవితంలో వారు సరిపోవచ్చు, కానీ వారి ప్రార్థన ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటుంది. హల్లెలూయా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోవాలి, లేకపోతే నా పరిస్థితులు ఏంటో అనుకుంటూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా దేనికి కూడా మనం భయపడకూడదు. దేవుడు ఇప్పుడు కూడా మన సహాయకుడు. ఈ దర్శనం వాక్యం ఇది. ఈ యొక్క 66 అధ్యాయాలు మనం చూస్తే గనక ఇది కంప్లీట్ బైబిల్గా యేసుక్రీస్తు యొక్క జననం, ఆయన యొక్క మరణము,
పునరుద్ధానము, 1000 ఏండ్ల పరిపాలన అంతా కూడా యెషయా 60 అధ్యాయాల్లో కూడా 66 అధ్యాయాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత నింపి యెషయాను వాడుకున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి 41 అధ్యాయము 8వ వచనం చూస్తే, నా సేవకుడవైన ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేల్ జనాంగం అంతటికి కూడా దేవుడు ఏర్పరచుకుని వాళ్ళని సేవకుడిగా చూస్తున్నాడు. నేను ఏర్పరచుకొనిన నా సేవకుడు అయినటువంటి ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు. దేవుడు ఏర్పరచుకున్నాడంట తన జనాంగాన్ని, తన మహిమ నిమిత్తం తన ప్రజలను, ఒక జనాంగాన్ని ఆయన ఆయన యొక్క నామము ప్రచురము చేయుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. 1 పేతురు 2:9 ఎక్కడ చదువుతాం కదా, మనం ఎట్లాంటి చీకటి నుంచి మీరు చీకటిలో వెలుగులోనికి తన గుణాతిశయములు ప్రచురము చేయుట కొరకు దేవుడు మనల్ని ఏం చేశాడంటండి? ఏర్పరచబడిన వంశమును. ఎవరంటండి? నేను ఏర్పరచుకున్న యాకోబు, నా సేవకుడు ఇశ్రాయేలు. ఏర్పరచబడినటువంటి 1 పేతురు 2:9 ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశము. తర్వాత రాజులైన యాజక సమూహమును, రాజులైనటువంటి యాజక సమూహం, పరిశుద్ధ జనమును. రాజు అంటే చాలా మందికి అంటే రాజు అంటే లోకరీతిగా ఏంటండి? అధికారం. ఒక కోట ఉండాలి, చుట్టూ రాజ్యం ఉండాలి, సైన్యం, రాజ్యం చుట్టూ ఉండాలి, పనివారు, సైనికులు. ఒక రాజు అంటే ఊరికి అవుతారండి? రాజుగారు ఎప్పుడంటారు రాజుగారిని? పట్టాభిషేకం, ఏమి లేని రాజుగారు అంటారా? అధికారం, హోదా, రాజు అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఆత్మ సంబంధం మనం ఏంటంటే దేవుడు మనల్ని పిలుచుకునే విధానం ఏంటంటే ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైనటువంటి యాజక సమూహం, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు బిడ్డలం. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. ఎవరు అంటే మనం పరిశుద్ధ జనము, అల్లరి చిల్లరగా కాదు. ఏంటంటే పరిశుద్ధ దేవుని ప్రజలకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. పౌలు అంటాడు 1 కొరింథీ 13:11 అంటాడు, నేను పిల్లవాని వాళ్ళే ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళే మాట్లాడి తిని, యోచించి తిని, తలంచి తిని అంటాడు. ఉన్నాయా? 1 కొరింథీ 13:11 నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని. అది మాట్లాడటం, తలంచటం, ఆలోచనలన్నీ కూడా చిన్నపిల్లలు ఎట్లా ఉంటాయంటండి? అంతేగా. చిన్నపిల్లలకి ఏం అలవాటు అండి? వాళ్ళు ఏడిపించాలంటే ఏం అక్కర్లేదు, 5 స్టార్ జోబులు పైనుంచి కింద కంటే సార్ అంటే చూస్తాడండి. పెద్దోళ్ళకి ఇలా చూపించారనుకో ఎవడు తింటాడో అనుకుంటా. అయితే ఇప్పుడు పెద్దవాడుని అయితేని పిల్లవాని శ్రేష్టలో మానివేసి తిని. చూసారా ఎంత తేడా ఉన్నదో? చూసారా? ఆత్మీయంగా ఎదిగేవారు ఆత్మీయ జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకత, వారిలో నుండి మీరు బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. కొరింథీ పత్రికలో 2వ కొరింథీలో ఎట్లా ఉండాలంటండి? ప్రత్యేకముగా. మీరు వారిలో నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకత గురించి 6 అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాడు. చీకటికి
వెలుగుకి దేవునితో బలియాలతో ఏమి విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడిది. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇవన్నీ కూడా ప్రత్యేకత. దేవుడు మనలంట ఇశ్రాయేలుని యాకోబుని దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో చెప్తూ చీకటి నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయాలను ప్రచురించి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, తర్వాత పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. ఎక్కడ కనబడుతుంది ఈ మాట? అపోస్తల కార్యములు 20 ఎక్కడో ఉంటుంది కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన రిఫరెన్స్ అదేనా? 20:28 కదా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. భయం ఉండాలండి, దైవ భయం. మాట్లాడినా ఏది చేసినా ఆ దైవం అనేది దేవుని పేరెత్తితే ఏం పట్టాలంటే మనకి ఆ భయము, ఆ వణుకు, ఆ ఆశ్చర్యం. దావీదు భయపడతాడు. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధము చూడగా భయము, ఆశ్చర్యము. అసలు నేను ఎవరనే? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా బ్రతికేంటి? నేను పిండముగా ఉన్నప్పుడు ఏమైపోయాను? ప్రభు నన్ను ఎట్లా చూశాడు? ఆ భయము, వణుకు, ఆశ్చర్యం దేవుని కార్యములు. యెషయా గ్రంథంలోకి వద్దాం. 41:8 అంటున్నాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అది దేవుడు సెలవిస్తున్నాడు ప్రవక్త ద్వారా, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా. ఎంత చక్కని మాట అండి. దేవుడు అబ్రహాము కంట స్నేహితుడు, ఆయన చిరకాల స్నేహితుడు. అప్పుడు అబ్రహాముతోని స్నేహితంగానే ఉన్నాడు. మోషేతో కూడా ఒక స్నేహితుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు. లోకాసువార్త 12 కూడా నా స్నేహితులైన మీతో చెప్పినది ఏమనగంటాడు. యోహాను 15:15 మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులారా అని పిలుస్తున్నాను అంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. అక్కడ అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాలి. అటువంటి మాటలు దొరికినప్పుడు మనకి, నిన్నెవరు విడిచిపెట్టినప్పటికీ కూడా నీ ప్రాణ స్నేహితులు నిన్ను జీవితకాలం అంతా నీతో నేను తోడుగా ఉంటానని ఎన్నో ప్రమాణాలు చేసినటువంటి వారు మనల్ని విడిచిపెట్టవచ్చు. కొన్నిసార్లు ఎంత మంచి స్నేహితులైనప్పుడు చిన్న విషయం తేడా వస్తే దూరం అయిపోతారు. శత్రుత్వం పెరుగుతుంది, అంత కానీ ఈ స్నేహితుడు నమ్మకమైనటువంటి స్నేహితుడు, చిరకాల స్నేహితుడు, ప్రాణం పెట్టేటటువంటి స్నేహితుడు. హల్లెలూయా. అందుకే నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా. ఈ దేవుని గురించి యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. అది శత్రులు దాడి చేయటానికి వచ్చారు. మోయాబీలు, అమ్మోనీయులు, మయోనీయులు వచ్చారు. భయపడ్డాడు. వారందరిని సమకూర్చాడు. ఏదో వారందరినీ ప్రజలను సమకూర్చి ఉపవాస దినం చాటించాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. శక్తి లేని వాడికి, బలహీనులకు బలాభివృద్ధి కలిగి చేయవాడవు నీవే. నీకంటే గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు నాయన, మాకు సహాయం చేయి. నీకంటే సహాయం చేయడానికి మాకెవరున్నారు అని చెప్పి దేవుని అసలు మొర్ర పెడుతూ అబ్రహాము దేవుడైనటువంటి యెహోవాని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి, ఈ ప్రజలందరూ ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి, నీ స్నేహితుడైనటువంటి అబ్రహాము యొక్క సంతతి, అబ్రహాము యొక్క సంతతి. యాకోబు పత్రికలో కూడా అంటాడు. ఆయన ఎవరంటండి? అబ్రహాముకి స్నేహితుడైన. అబ్రహాముకి ఎవరంటండి? ఆయన స్నేహితుడు.
ఇంత గొప్ప దేవుడు. కాబట్టి నా స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతానమా, దేవుని ప్రజల గురించి, యాకోబుని గురించి, ఇశ్రాయేలు గురించి సహాయం చేసే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరంటే అండి? ఇశ్రాయేలు ఎవరంటే దేవునికి ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత జనము. జనం. ఎంత చక్కని మాట అండి. ఇశ్రాయేలు అంటే దేవునికంట ప్రతిష్ఠిత జనము. సాధారణంగా కుటుంబాల్లో మగపిల్లవాడు పుడితే ఒకలాంటి ఆడపిల్ల పుడితే కోడలను పలకరించరు కొందరు. ఆడపిల్లని కంటావా? ఈమె మరి ఎవరిని కన్నదో, ఈమెకి లేరేంటి ఆడపిల్ల? అదే నోరు కదా. నీ కొడుకు కాడికి వచ్చేటప్పటికి వరసలు కావాలి. నీ కూతురు ఇంకో చోటకి వెళ్తే ఆడపిల్ల కంటే వాళ్ళు కూడా అదే మాట అంటే నీకు బాధ కదా. దేవుడు తన ప్రజలను అంటున్నాడు. దేవునికి ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రతిష్ఠిత జనము, ప్రతిష్ఠిత జనము. జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను ఏర్పాటు చేసుకుని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. దేవుడు అంట స్వకీయ జనముగా, దేవుడు మనల్నంట ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ప్రజల్ని. అందుకే ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 15వ వచనం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని ప్రజలను. అంతేకాకుండా దేవుడు తన ప్రజలను ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా ఏ రీతిగా కాపాడుకుంటాడో నేను మిమ్మల్ని ఆ రీతిగా తన ప్రజలనంట కాపాడుతాడంట. గ్రద్ద ఏ రీతిగా తన రెక్కలపై తన పిల్లలను మోయిచ్చు ఆనించుకుంటూ మోస్తూ ఏ రీతిగా ఉంటుందో, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఏ రీతిగా దాచుతుంది, భద్రపరుచుకుంటుందో శత్రువు రాకుండా, ఆ రీతిగా అంట దేవుడు కూడా ఏంటంట ఏం చేస్తాడంటండి. యెషయా గ్రంథం మరి ఒక చోట అంటాడు, ప్రతి నిమిషం దాన్ని కాపుకు కాయచున్నా ఏం చేస్తాడంటండి, కాపు కాయచున్నా కాస్తున్నాడంట. ప్రతి నిమిషం. యెషయా 54 అంటాడు, నిమిషం మాత్రమే నిన్ను నేను విసర్జించి తిని గాని గొప్ప వాత్సల్యము చేత నేను నిన్ను. ఈ వాక్యాలన్నీ తెలుసు కానీ వచ్చేటప్పుడు చాలా నిరాశగా ఉంటాం. వాక్యం అంతా మర్చిపోయి, ఎందుకంటే లోపల అది ఉండదు. వాక్యం ఉంటే నీకు ధైర్యం ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ప్రపంచాన్ని కూడా జయించగలవనే ధైర్యం నీకు ఉంటుంది. వాక్యం నీలో లేకపోతే ఎంత చదివినా ఏముంటుంది అంటే అది ఇలాగేంటాం, తోవ పక్కన పడినట్టే. తోవ పక్కన పడ్డాయంటే విత్తనాలు. ఇక్కడే ఉన్నాడు కానీ లోపలికి వస్తలే, ఈటు వెళ్ళిపోతున్నాయి. ఆదివారం ఏం వాక్యం ధ్యానం చేసుకున్నాం? ఒక్క నిమిషం ఆలోచించాలి. ఈ పిచ్చోడు అడుగుతాడు, వచ్చిన తర్వాత ఈ తక్కువడుగా ఏదో ఒకటి అడుగుతాడు అని ఉంటుంది కదా. పాపం ఎక్కడ విస్తరించును, కృప అక్కడ అపరిమితముగా విస్తరించు. తర్వాత ఆలోచించి చెప్తూ ఉండండి. తీయండి. దైవ భయం. సహోదరుడా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము కలిగినటువంటి ఆ మార్గం ఆయన శరీరం తెర ద్వారా యేసుక్రీస్తు రక్తం తీయాలి. అప్పుడప్పుడు దీంట్లో చాలా ఉంటుంది, లోడ్ అయిపోయి ఉంటుంది చాలా వరకు. ఇది తీసేస్తూ ఉండాలి దీన్ని అంతా. రేపుడు గురించి ఏం అక్కర్లేదులే, ఈనాటికి బతికటగా ఆలోచిద్దాం. రేపుడుతో మనసులో పెట్టుకుని ఇక్కడంతా ఎత్తుకుపోయినట్టు ఉండకూడదు.
విత్తనం విత్తుతూ ఉంటే పంట కోసి తోవ పక్కన పడ్డాయంట. తోవ పక్కన పడితే ఎవరికి ఉపయోగం? ఆకాశ పక్షులు వచ్చినాయంట, ఎత్తుకుపోయి ఏమీ లేదు ఇంకా బుర్రలో. ముళ్ళపోత అహిక విచారాలు అణిచివేశాను. పడ్డది కానీ మొలిచింది కానీ మొలిసే టయానికి, ఆ వాక్యం అనుకునే టయానికి శ్రమలు వచ్చేసి బాధలు, ఐచ్ఛిక విచారం, ధనమోసం, ఎట్లాగా ఏంటి అలాగా ఇలాగా అని ఒక్కటేటి అంతా ఆలోచించి ఈ వాక్యాన్ని, ఆ ఆలోచనలన్నీ కూడా ఈ వాక్యాన్ని చంపేస్తాయి. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ ఏమైపోయినా నేను ఎదక్కోకుండా అణిచివేసే రాతి నేల. విన్న వెంటనే విన్నప్పుడేమో సంతోషించి, పెద్ద అందరికంటే నాకు తెలియనట్టు అంట. తర్వాత వేరు లేనందున వెండి లోపల ఏం లేదంటే అండి, ఆ తడి, ఆ చెమ్మ ఎప్పుడైతే లేదో ఎండిపోయింది. సూర్యరశ్మి దాని మీద పడగానే పడిన వెంటనే ఆ మొలక కాత అసలే లేత మొలక. ఆలోచించేటప్పటికి ఆ ఉన్న ఎండొచ్చే మొక్కనంతా మాడిచేసింది. మాడిసేని మొక్కకి ఎదుగుదల ఉంటుందా? ఈ మూడు కూడా నిష్ప్రయోజనమే. మంచి నేల, దాన్ని దున్ని చక్కగా నీరు పెట్టి విత్తనం వేస్తే ఏమవుతుంది అంటే అది నూరంతలుగా అది ఎక్కడ పడాలి అక్కడ పడుతుంది, ఫలిస్తుంది. ఫస్ట్ ఎక్కడ పడాలి? మన భూమిలో హృదయం విత్తనం ఎప్పుడు కూడా ఎదగాలి అంటే ఆ విత్తనం లోపల పడాలి. మంచి నేల మీద భూమిలో ఏమవ్వాలంటండి? దున్నుబడిన నేల. పడాలి. భూమిలో అది చనిపోయి దాంట్లోంచి మొలకెత్తాలి. మొలక విత్తాలి. అంతే కదా, ఎవరైనా చెట్టు నాటినా విత్తి నాటినా భూమిని తవ్వి దాన్ని వేసి దాంట్లో నీళ్ళు పోతారు. ఆయన కొన్ని పెట్టారు. ఆ టెంక్ ఏంటంటే అండి, పగిలితే షెల్ అంటారు కదా, అదే పెంకు, అది పగిలి దాని నుంచి అది బయటకు వస్తుంది. మొలకెత్తుతుంది. దానికి ఏం పోతారంటండి? మొలకెత్తితే సరిపోదా, దాన్ని ఏం చేయాలంటండి యజమానుడు? దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు పోషణ, నీళ్ళు పోస్తూ ప్రతిరోజు చూసుకున్నాం. మొలకెత్తింది కదా, అలా నీళ్ళు పోయిపోతుంది, చచ్చిపోతుంది. ఏడిపోతుంది. మనకు కూడా మన ఆత్మీయ జీవితానికి కూడా వాక్యం కూడా అవసరం. వాక్యమైనటువంటి నీరు చాలా అవసరం. ఎదిగాము పర్వాలేదు అనుకుని భ్రమపడుతూ ఉంటాం. మనం ఏమీ ఎదగలేదండి. ఎదిగారంటే అది భ్రమే. నేను చెప్తున్నాను, నాకున్న అనుభవం. ఎదిగామంటే అది భ్రమలో బ్రతుకుతున్నాం. నీకు వాక్యం సరిగి నువ్వు పట్టుకుంటే దేవుడు అంటే నీకు గజ 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 వణుకొస్తుంది. దైవ భయం అంటే మాటలు కదా, యెహోవాందుల భయము పవిత్రమైనటువంటిది. ఆయన మాట, ఒక్క మాట మనల్ని తాకిందంటే వణుకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయనంట ద్వితీయోపదేశకాండం 10:15 చదవం కదా. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నా స్నేహితుడైన అబ్రహాము అబ్రహాము సంతానమా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో వింటున్నాం, ప్రతిష్ఠిత జనము. జనము. 7:6 14:2 కూడా దేవుడు మనల్నంట, దేవుని ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడండి? 14:2 ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. దేవునికి అంటే ఎవరు అంటండి మనం? స్వకీయ జనమగునట్లు. స్వకీయ జనము, స్వకీయ సాంపాద్యం అంటాడు. స్వకీయ సంపాద్యం. జనము, స్వకీయ సాంపాద్యము. దేవుడు అంటావు భూమి మీద ఉన్నటువంటి జనులు అందరిలో కంటే కూడా దేవుడు ఏం చేసినట్టండి? విశేషముగా తనకు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అంటే ప్రతిష్ఠత
జనముగా జనముగా దేవుడు ఏర్పరచుకునేను. ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకే 14:41 సెలవిచ్చిన ప్రకారం నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, ఇశ్రాయేలు యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 43:5 భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే భయపడకుము. భయము అనేది అన్ని పరిస్థితుల్లో కూడా మనకు భయం అనేది ఉంటుంది. నీకు డబ్బున్న భయమే, డబ్బు లేకపోయినా, డబ్బు ఉంటే ఇది ఉంటుందా పోతుందో అనే భయం, ఏమైపోతుందో అని ఒక భయం, దీన్ని కాపాడుకోవడానికి నిద్రపట్టదు. లేకపోతే లేదనే, రేపు నాకు ఈ అవసరం ఉన్నది, ఇది లేదని ఒక భయం, ఇటు భయమే అటు భయమే. ఎక్కువైపోతే భక్తులు అన్నట్టుగా ఎక్కువైనట్ల దేవుడు ఎక్కువైపోతేనేమో ఈ భక్తి వెక్కలాగా ఉంటుంది, తక్కువైపోతే నేను నిన్ను దూషిస్తానే. ఒకవేళ ఏదన్నా నేను తప్పు చేస్తే అది నీకు అవమానం కదా, తగినటువంటి ఆహారం నాకుంటే మాత్రం నాకు చాలు దయచేయి. అని భక్తుడు కోరుకుంటాడు. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, నీ భయపడవద్దు, నేను నీకు నీ సంతానము నేను తూర్పు నుండి తెప్పించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీవు భయపడవద్దు. 44:1 అయినను నా సేవకుడు వగు యాకోబు, నా సేవకుడు అయినటువంటి యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి తల్లి గర్భమును నిర్మించి నీకు సహాయము చేయవడని యెహోవా ఈ రీతిగా సెలవిచ్చుచున్నాడు. దేవుడు కొన్ని పుట్టుపూర్వతలు బయటికి తీసినప్పుడు భయం వస్తుంది. యిర్మీయాను కూడా తల్లి గర్భములో రూపింపక ఉనిపే నిన్ను నేను ప్రతిష్ఠించితిని, నిన్ను నేను నియమించితిని, నిన్ను నేను ఎరిగి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించితిని అని చెప్పి యిర్మీయాతో దేవుడు సెలవిస్తాడు. 1:5 ఎక్కడ ఉంటుంది ఆ మాట? 5 దేవుని కృప అంత గొప్పది. కాబట్టి ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలు నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా. మన నిర్మాణకుడు ఎవరంటండి? దేవుడే. ఈ శిల్పం ఈ రీతిగా చెక్కబడటానికి ఎవరంటే కారణం దేవుడే. మనం ఎక్కువ ఏం చేస్తాం? అమ్మ పోలిక, నాన్న పోలిక, మేనమామ పోలిక, అచ్చ మేనత్తిలాగా ఉంటుంది అంట మనం పెట్టుకునే భ్రమలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిర్మాణం ఎంత గొప్పదో, ఎక్కడ ఏముండాలో ఆ పాత్రను ఆ రీతిగా నిర్మించారు, చేసాడు. అంతైనా ఆయన చేసిన దాన్ని ఎవరు కూడా, ఆయన వంకరగా చేస్తే దాన్ని ఎవరు కూడా బాగా చక్కగా చేయలేరు. ఇది ఎందుకు చేసావని ఎవరు కూడా అడగరు. అంతే కదా. కుమ్మరవాని దగ్గరికి వెళ్ళి కుండ మొర్ర పెట్టుకుంది అనుకోండి, ఇట్రా అని తీసుకెళ్ళి చేతుడు తీసుకుని గోడనేసి ఒక కొడతాడు, 12 ముక్కలు అవుతుంది. అవునా కదా? కాబట్టి ఆయన నిర్మాణం చాలా గొప్పది. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. నేను యెషూరును ఇజ్రాయేల్ అనగా ఒకటే. యెషూరును నీవు భయపడకుము, భయపడవద్దు, నీవు భయపడవద్దు. 44:21 కూడా చదవండి. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. అది నేను నిన్ను నిర్మించి తిని, నిన్ను నేను ఏర్పరచుకుని, నీవు నా సేవకుడువు. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అది దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడువు, నేను ప్రతిష్ఠించాను,
నేను ఏర్పరచుకున్నాను, అంతేకాకుండా నేను నిన్ను మరచిపోజాలను. మరచిపోజాలని అంటున్నాడు దేవుడు. యెషయా 49:15 కదా. తల్లి ఆ, స్త్రీ తన గర్భము వారైనా మరచుదురేమో కానీ, నేను నిన్ను మరువను. వారైనా మరచుదురేమో మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతిలో నేను నిన్ను చెక్కి ఉన్నాను. చెక్కి ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. నేను నిన్ను చెక్కి మరచిపో జాలను. చాలను. ద్వితీయోపదేశ కాండము 33:26 యెషురూను దేవుని పోలిన వాడెవడునూ లేడు. ఆయన ఇశ్రాయేలు దేవుని పోలినటువంటి వాడు ఎవడునూ లేడు. ఎవడూ లేడు. ఇర్మియా 10 ఎక్కడో కూడా అంటాడు. నేను ఆ రిఫరెన్స్ నేను చదవలేదు కానీ ఈరోజు ఇర్మియా 10 కూడా అక్కడ కూడా అంటాడు, దేవుని పోలిన వాడు ఎవరు? ఎవడు. మీకు కనబడింది ఎవరికైనా? 10:6 యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. అది నీ మహాత్మ్యము గలవాడువు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. అది జనములకు రాజా నీకు భయపడిన వాడు ఎవడు? ఎవడు? హల్లెలూయా. హల్లెలూయా. జనములకు రాజు అయిన ఆయనకు భయపడిన వాడు ఎవడు? అందరూ కూడా ఆయన చూసినప్పుడు భూరాజులు అందరూ కూడా భయపడతారు. భయపడి వణకవలసినదే. ఆయన తిరిగి లేచిన తర్వాత కావలి వారు సచ్చిన వాని వలె పడి ఉన్నారు. ఆయన ఎవరంటే అండి? జనములకు రాజు. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు. ఆయన నీకు ద్వితీయోపదేశ కాండము 33:26 చదివి మళ్ళీ యెషురూను దేవుని పోలిన వాడెవడునూ లేడు. యెషురూను దేవుని పోలినవాడు ఎవడునూ లేడు. ఎవడును లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఆయన నీకు సహాయం చేసే దేవుడు ఆకాశ వాహనుడై వచ్చును. ఆయన నీ యొద్దకి వచ్చును. వస్తాడు. 29 వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు చెప్పుకున్నాం. నీ దేవుడిని యెహోవాను పోలినవాడు ఎవడు? ఇక్కడ చూస్తే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. యెహోవా రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను నిన్ను పోలినవాడు ఎవడు? ఎంత చక్కని మాట అండి. దేవుని పోలినవాడు లేడు. యెహోవా రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు కూడా లేడు. లేడు. నీకంటే వ్యక్తి ఇంకెవరు కూడా ఉండరు. ప్రపంచంలో 7 ఉంటారంటారు కదా, మరి ఎలా ఉంటారు నాకైతే తెలియదు. కానీ నీకు నువ్వే, నీలాంటి వ్యక్తి ఇంకెవరు కూడా ఉండరు. ఒకరి పోలికి ఒకరికే ఉండదు. ఇక్కడ ఇంతమంది ఉన్న ఒకరి పోలికి ఒకరికి ఎంత చూపించిన వ్యత్యాసం. కడతాంలే, ఒకే మ్యాచింగ్ యూనిఫామ్ డ్రెస్ వేసుకుంటాం, కానీ పోలిక ఎక్కడికి పోతుందండి? ఎవరి పోలిక వాళ్ళకే ఉంటుంది. అందరూ ఒకే మ్యాచింగ్ వేసినా పోలిక మాత్రం ముఖం చూసి గుర్తుపడతాం కదా. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిన్ను పోలినవాడు ఎవడు? ఎవడు? ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు అంటే తన ప్రతిష్ట జనముగా, దేవుడు అంటే తల్లి గర్భను మనలంట నిర్మించినవాడు, ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ దేవునికి చాలామంది దేవుని శక్తిని కనుక మనం గ్రహించగలిగితే ఆ దైవ భయం ఎల్లప్పుడూ కూడా, దేవుని మాట దొరికితే ఏముంటుందంటే చాలా భయం ఉంటుందండి. ఆ భయం అంటే మామూలుగా కాదు. దేవుని మాట అనేటప్పటికీ ఆ భయం వణుకొస్తుంది దేవుని గురించి తలుసుకుంటే. కొందరికి దైవం ఏమాత్రం కూడా. యాకోబు ఆదికాండం 35 చూసినప్పుడు మనం దేవుని భయం అంట లాభానికి యాకోబు చుట్టూ ఉంది. ఇంకొక స్థలానికి వచ్చి చూస్తే అక్కడ దైవ భయం ఏమాత్రం కూడా లేదు. అందుకే యాకోబుని వారు అక్కడ తరమలేకపోయారు. దేవుని యొక్క భయం అంట ఆ యాకోబు చుట్టూ ఉన్నది కనుకనే. కొన్ని ప్రాంతాల దైవ భయం అనేది ఉండదు. దైవ భయము కలిగి ఉందము. భయము కలిగి
ఉండాలి మనం. దైవ భయము. దైవ భయం అంటే ఈ భయం అన్ని విషయాల్లో కూడా మన దేవునిలో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. దైవ భయం చాలా విలువైనటువంటిది. దైవ భయం లేకపోతే ఇష్టానుసారంగా ఉంటాం. దైవ భయం లేకపోతే లెక్కలేనితనం ఉంటుంది, పట్టింపు ఉండదు. దేవుని మాటలంటే ఏమాత్రం కూడా గౌరవం అనేది ఉండదు. మొట్టమొదటిగా గౌరవం. దైవ భయం చాలా విలువైనటువంటిది. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను నిన్ను పోలిన వాడు ఎవడు? ఎవడు? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. దేవుడు దర్శించిన తర్వాత ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. దేవుడు ఒక వ్యక్తిని దర్శించిన తర్వాత అతనిలో ఏ దోషము కూడా కనుగొనలేకపోయారు. ఇశ్రాయేలు ఏ వంకరతనం చూడలేదు. వంకరతనం కానీ దోషము కానీ చూడలేదు. అతని దేవుడిని యెహోవా అతనికి తోడయ్యున్నాడు. దేవుడంట అతనికి తోడయ్యున్నాడు. తోడయ్యున్నాడు. ఆదికాండం 28:15 కూడా మనం చూస్తాం కదా, నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నేను నీకు తోడై నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో కూడా నేను నీకు దర్శనమిచ్చినటువంటి దేవుడు నడుచు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. అది కొందరికి రక్షణ లేకపోయినా కానీ వాక్యాన్ని ఎట్లా వాళ్ళకి స్వతంత్రంగా ఎట్లా స్వతంత్రించుకుంటారో తెలుసా? బళ్ళ మీద, కార్ల మీద నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని పెట్టుకుంటారు. వాళ్ళు నిజంగా గుడికి వెళ్ళరు. అలా తెలుసా మీకు? చూపిస్తాను, చాలామందిని చూపించమంటే నేను నా సన్నిధి నీకు తోడు, నీకంటే నేను ముందుగా వచ్చేది, నీ రాకపోకలో తోడుగు. స్టిక్కర్లు మాత్రం, వాక్యం మాత్రం ఆకర్షణంగా ఉండాలి, కానీ లోపల దేవుని ఆయన ఎట్లాగంటే అవసరతల కొరకే. దేవుని ఎట్లాగంటండి? అవసరతల కొరకే. హల్లెలూయా. కాబట్టి ఆయన యాకోబులో అతని దేవుడైనటువంటి యెహోవా అతనికి తోడయ్యున్నాడు. యాకోబు కూడా అంటే నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు తీసుకుని మరలా రప్పించెదను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఎవ్వరని చూసి కూడా, శత్రువులను చూసి నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనటువంటి యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు అని వాగ్దానం చేసినటువంటి వాడు నిన్న నేడు నిరంతరం, అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా కాదు. మారని దేవుడైనా మార్పు లేనటువంటి వాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. 8వ వచనం 31:8 ద్వితీయోపదేశకాండం. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుచువారు. ఎవరు నడవాలి నీకు ముందు? యెహోవా. కొందరు చాలా వరకు చూస్తాం కొన్ని స్థలాల్లో, నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మనుషులు అది తెలియక ఎక్కువ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎదుర్రమ్మంటారు. ఎదురురా, వస్తే నాకు అంత మంచిగా జరుగుతుంది. కొందరు సొమ్ము పట్టుకుని వచ్చేస్తారు, బయటికి పోయి సొమ్ములు పట్టుకుని వచ్చి నీళ్ళతోటి వచ్చినట్టు మంచిగా జరుగుతుంది అంతా. నువ్వే ఎవరు రావాలంటే అండి? దేవుడు. నీ ముందర నడుచువాడు యెహోవా. సాగనంపడానికి బయటికి వెళ్తుంటే పర్వాలేదు, తప్పేం కాదు, జాగ్రత్తగా వెళ్ళరా అంటాం, అది తప్పేం కాదు. కానీ నేను ఎదురొస్తాను, నువ్వు ఇంట్లోంచి బయటికి రా, కాకు కూసింది వెళ్ళొద్దు, పిల్లి ఎదురొచ్చింది, బల్లి పడింది, సొక్కాయి మీద సొక్కాయి మార్చాయి, ఇవన్నీ కూడా పిచ్చి శకునాలు, ఇవన్నీ కూడా. హల్లెలూయా. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడై ఉండును. ఆయన నీకు తోడై ఉండును. నీ ముందర నడిచేవాడు యెహోవా. ఆయన నిన్ను విడువడు,
నిన్ను ఎడబాయుడు. ఎడబాయుడు. ఈ మాటలు చదువుకుని ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. భూమి దిగంతముల నుండి నేను పట్టుకొని, మనం ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ దేవుడు పట్టుకొని అక్కడ నుంచి ఏం చేశాడంటే దాని కొనల నుండి 18వ పిలుచుకొనిన వాడు. కీర్తనలో దావీదు ప్రార్థించినట్టుగా జలరాశుల నుండి బలమైనటువంటి ఆ యొక్క చేతితో నన్ను లేవనెత్తావు అని పట్టుకుని దేవుడు ఏం చేశాడంటే అండి, లేవనెత్తాడు. లేవనెత్తాడంట దావీదుని. 2వ సమూయేలు 22 అధ్యాయాలు అన్నీ కూడా అయ్యే మాటలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక విడిచిపెట్టక నేను నిన్ను ఏర్పరచుకొంటిననియు ఏర్పరచుకుంటున్నానియు. నేను ఇక్కడ నీతో చెప్పి దాదాపు 7-8 మాటలు మనం అండర్లైన్ చేసుకున్నటువంటి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నీకు కష్టం వచ్చాడు ఈ మాటలు చదువుకోవాలి. ఉదయకాలం ఈ మాటలే చదువుకున్నాను నేను హాస్పిటల్లో. బ్రదర్ ఎలా చదువుకుంటాడు? సెల్ ఫోన్లో బైబిల్ ఆల్రెడీ అది ఉంటుంది కనుక పడుకున్నప్పుడు ఇట్లా చూస్తూ ఉంటే ఏం చేస్తాం మరి? అదే బైబిల్ రీడింగ్ అనుకోవాలి. కొన్నిసార్లు ఉపశమనం కావాలి, కొన్ని పాటలు వినాలి, కొన్నిసార్లు వాక్యాలు వినాలి. వాక్యం చదువుకోవాలనుకున్నప్పుడు పడక మీద ఉండి కూడా అట్లాగే హాస్పిటల్లో కూడా దేవుని స్మరించుకుంటామంటే చూడండి, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను. మొట్టమొదటి మాట నేను నీతో చెప్పి ఉన్నాను. ఒక మొదటి మాట నేను నీతో చెప్పి ఉన్నాను. రెండవదిగా నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఇంకేదైనా గొప్ప మాటలు కావాలి మనకి? దేవుడు చెప్పాడు, నీతో నేను చెప్పాను, నీకు తోడై. ఎవరు నీతో ఉన్నా, ఎవరు లేకున్నా, రాకపోయినా నేను నీకు తోడై ఉన్నాను. ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అండి, కొన్నిసార్లు ప్రభువు నమ్ముకుంటూ కొందరికి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎట్లా చూస్తారు? శత్రువు కంటే హీనంగా చూస్తారు. కొన్ని చోట్ల కొందరు సాక్ష్యాలు వింటూ ఉంటాం. ప్రభువు నమ్ముకుని మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా చక్కగా తినేసి ప్లేట్లు కడిగేసి అన్నం లేదు అయిపోయింది అంటారు, ఇబ్బంది పెట్టడం కొరకు. అలా చాలామంది జరుగుతూ ఉంటాయి. అయ్యో అంటే దేవుడు నీ కడుపు తీరుస్తాడు కదా, నీ ఆకలి తీరట్లా అని విమర్శిస్తూ వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. మూడవ మాట భయపడవద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. భయపడవద్దు. నాలుగవ మాట నేను నీ దేవుడినై ఉన్నాను, నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఐదవ మాట నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడవద్దు. ఏంటంటండి? దిగులు పడవద్దు. దిగులు పడకము. దిగులు పడకము. దిగులు అంటే చెప్పండి, దిగులు అంటే అర్థం? దిగులు అనేది ఎట్లా ఉంటుందో తెలుసా? గాయమైన వాళ్ళని అడిగితే అర్థం అవుతుంది. ఇందాక నేను చూడ ఒక న్యూస్ చూసా. తిరుపతిలో విన్నారా? తిరుపతిలోనంట 2019 ఏప్రిల్ 19వ తారీఖున వివాహం అయింది. ఈ అమ్మాయి కూడా బీటెక్ చేసింది, ఆ మహానుభావుడు కూడా సాఫ్ట్వేర్ బీటెక్ చేస్తే 20 తులాల్లో 15 తులాల బంగారం, 15 లక్షల కట్నం, 7 లక్షల ఎంగేజ్మెంట్ చేసి చాలా అద్భుతంగా వివాహం చేస్తారు. వివాహం చేసిన కాడి నుంచి 15 రోజుల కాడి నుంచి భార్య అనేవాడు చిత్రహింసలు పెడుతూ, బాత్రూమ్ స్నానానికి వెళ్తే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొట్టడం, తల్లి కొడుకు ఆయన చిత్రహింసలు పెడతారు. ఓర్చుకున్నది. ఆ తర్వాత సిగరెట్లతో కాల్చడం, తల్లే సపోర్ట్ చేసింది. చాలా ఘోరంగా ఇట్లా అవుతుంది. వెళ్తున్నారు. ఆఖరికి మన జనవరి 4వ 5వ తారీఖున ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన అరగంటకే చంపేసి మూట కట్టి చెరువులో పడేసి, వాడు ఫోన్లు చేస్తుంటే ఫోను
ఈ అమ్మాయి మాట్లాడుతున్న మెసేజ్లు పెడుతుంటే బాగానే ఉన్నాను, మీరు ఎలాగున్నారని. నిజానికి ఆ అమ్మాయి చనిపోయి 5 నెలలు అయిపోయింది. వాళ్ళకు కూడా సరే అమ్మాయి కాపురం ప్రతిసారి వెళ్ళి అడిగితే బాగోదు అన్నట్టుగా వాళ్ళు కూడా అట్లా ఉండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని చంపేసి మూట పెట్టి. ఎంత ఘోరం అండి. వాడంటాడు ఎందుకు చంపేసావంటే వాడంటాడు కాపురానికి రానంది అందుకే చంపేశాను. కాపురానికి రాబోతే చంపేస్తారా? దిగులు అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ తల్లిదండ్రులకి అంతా పెట్టి కుమార్తెనిచ్చి చంపుకోటాక ఎంత భయపడతారు ప్రజలండి. ఈ దినాల్లో పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది. డబ్బు పాపం. మరి ఆడికి ఏం కరువు వచ్చింది, అంత వచ్చినా కానీ ఆడికి కూడా రేపు అదే జరిగితే ఎంత అన్యాయమో చూడండి. దిగులు అనేది ఏంటంటే జీవితంలో మనం సహించలేనటువంటిది, మన జీవితంలో ఏదైనా మన నుంచి ఓర్చుకునేటువంటిది మనకు దూరం అయిపోయినప్పుడు ఆ దిగులు అనేది ఎలా ఉంటుందంటే, దిగులుతో ఉన్న వాళ్ళకి అన్నం తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు, ఏమాత్రం కూడా నెమ్మది అనేది ఉండదు. కొందరు దిగులుతో కూడా చనిపోతారు. దిగులుతో కూడా పాపం వాళ్ళ అమ్మాయితో సొమ్మ వెళ్ళిపోయింది. పాపం ముఖం మీద నీళ్ళు కొడతా ఉన్నారు. పాపం మాట్లాడదు. ఎంత భయంకరం అండి. ఇంత ఇచ్చి అంత చేసి బిడ్డను చంపుకోవటం, డబ్బు పోవటం ఎంత భయంకరం. ఎక్కడ చూస్తే న్యూస్ చూడలేకపోతున్నాం. ఎంత భయంకరం. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తాను. తర్వాత దిగులు పడకము, నేను నిన్ను దిగులు పడవద్దు, నీవే మాత్రం కూడా దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు పౌలు ఫిలిప్పీ 4వ అధ్యాయంలో. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము కూడా చేయగలను, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు. అది అందుకనే నీకు సహాయం చేయవాడు ఎవరంటండి? దేవుడే. అందుకే మనుషుల సహాయం వ్యర్థమురా అంటాడు. దేవుని సహాయం మేలు. అందుకే ఆయనకి మరి ఒక పేరు సహాయకుడు, దైవ సహాయం. దేవ సహాయం అని పెట్టుకుంటారు చాలామంది పేర్లు, తెలుసండి? దేవ సహాయం. కొందరు పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ సిస్టర్ గల్లీలో ఉన్నారు ఒక ఆయన, ఓ బ్రదరు, ఎల్షదాయ్. ఏం పేరండి? ఎల్షడాయ్ అంటే సర్వశక్తిమంతుడు. చాలా చక్కని పేర్లు పెట్టుకుంటారు. కొందరికి అర్థాలు తెలియవు కానీ కొందరు శైలి తీయలేని పెట్టుకుంటూ ఉంటారు. జెరుబ్బోబేలు అని పెట్టుకో. ఏసైకి మరొక పేరు జెరుబ్బోబేలు. ఇక మనవాళ్ళేమో ఇంకా ఆ పేరు పిలిస్తే బాగుద్ది, దానికి ఇంకా దానికి ఏరా ఒరే తగిలిస్తారు కదా. అది తగిలితేనే వాళ్ళకి ఆనందం, వీళ్ళకి ఆనందం పిలుపులో. హల్లెలూయా. కాబట్టి నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో. ఎంత చక్కని మాట. నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. కాబట్టి ఈ 7 మాటలను బట్టి దేవుని సహాయం ఎంత గొప్పదో చూడండి కదా. 10వ వచనం అంటున్నాడు కదా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని సహాయం చాలా ఉన్నతమైనటువంటిది. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. విన్న వాక్యాన్ని ఫలింప చేయండి, మీరు ఆశీర్వదించండి నాయన. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘ బిడ్డలందరినీ మీ కృప, మీ దయగల స్థలకు అప్పగిస్తూ రాని బిడ్డలకు మరి తరుణం మీరు దయచేయండి ప్రభా. మీ చిత్తమైతే తిరిగి నాయన
ప్రయాణం మేమందరూ కూడా తండ్రి మీ సన్నిధిని విజ్ఞాపన చేయటం కూడుకునే కృపను ప్రభ మాకు దయచేయమని ప్రభ మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ మందిరము తండ్రి సమస్తం తండ్రి పనులన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం అని బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే పాస్టర్ ఆండ్రూస్ కుమార్ గారు కొడతండి, మరి రేపటి నుంచి గ్రౌండ్ వర్క్ తండ్రి ప్రభ మందిరం కన్స్ట్రక్షన్ వారు ప్రారంభించుకొని చుండగా ప్రతి ఒక్కరు కూడా మీ సేవకునికి వారి పరిచర్యకు ప్రభ తోడేయండి, దీవించండి. మీరు ఆశ్రయించి మీకు స్తోత్రములు చెల్లిస్తూ బలహీన ముట్టండి, మీరు స్వస్థపరచండి. మరి సోదరుడు ప్రభ మరి డేవిడ్ స్వీటీ వారి యొక్క కుమార్తెలు ఇద్దరు కుమారుడు తండ్రి నాయన ప్రభ అభియాల తండ్రి జషురును ప్రభ చిన్న బిడ్డలు వైరల్ ఇన్ఫెక్షన్తో నాయన జ్వరంతో బాధపడుచుండగా బిడ్డలు సంపూర్ణమైన స్వస్థత యేసు క్రీస్తు నామములో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ బిడ్డలు ప్రతి అవసరం యొక్క మహిమ ఐశ్వర్య చొప్పున తీర్చండి. మీకు స్తోత్రములు చేసి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిసి వేడుచుండగా మీ సన్నిధి మాతో వచ్చినగా తిరిగి మేము కలుసుకుని పెరంతని కృప కాపుదల ప్రభ మాకు దయచేయని బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాయని ప్రభ ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.